2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్స్‌లో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, సిల్వర్ రేట్ ఎలా ఉండబోతుంది? శ్రావణ మాసం మొత్తం పెరుగుతుందా? తగ్గుతుందా? ఎలా ఉంటుందంటారు? ఓకే. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సిల్వర్ గురించి చాలా రెగ్యులర్ గా నిన్న రాత్రి కూడా ఒక మీటింగ్ లో నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే ముంబైలో చాలా పెద్ద పెద్ద అనలిస్టులు ఉంటారండి. బేసికలీ ఏంటంటే మన ఇండియాకి రెండు గుండెలు. ఒకటి ఏంటంటే క్యాపిటల్ సిటీ ఢిల్లీ, అఫ్ కోర్స్ రెండోది వచ్చేసేసి మీకు ది కమర్షియల్ క్యాపిటల్ ముంబై. సో ముంబైలో ఏంటంటే గోల్డ్, సిల్వర్, షేర్ మార్కెట్, మనీ గురించి కానివ్వండి, ఇవన్నిటి సంబంధం ఏదైతే డబ్బుతో ఉందో, ఆ టాపిక్స్ అన్నీ కూడా వాళ్ళకి 24 గంటలు కూడా సరిపోవు. దాని మీద అంతగనం మాట్లాడుకుంటారు. అండ్ దే ఆర్ లైక్ ప్యాషనెట్ అన్నమాట. మనం ఒకవేళ సడన్ గా వాళ్ళని చూడడం మొదలు పెడితే వీళ్ళకి అసలు పిచ్చెక్కిందా, మరీ ఇంత ఎక్కువగా మాట్లాడుకుంటారు. నిద్రలో కూడా వాళ్ళు గోల్డ్ బై చేయాలా, సెల్ చేయాలా, సిల్వర్ బై చేయాలా, సెల్ చేయాలా అని మాట్లాడుకునే పరిస్థితి కనబడుతుంది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సో సిల్వర్ విషయం గురించి ఏమన్నారంటే ఒక ఎక్స్పర్ట్ తో మాట్లాడితే రాత్రికి, ఆయన చాలా పెద్ద కంపెనీకి ఆయన ఒక హెడ్ అన్నమాట. దాదాపు 1,50,00,00,000 కంపెనీకి ఆయన ఒక కీ పొజిషన్ లో ఉన్నారన్నమాట. సో ఆయన పేరు చెప్పలేను, ఐఎమ్ సారీ. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే 1,50,00,00,000 అది రియల్లీ మ్యాటర్స్. సో 1,00,00,00,000 అయినా కానీ అంత పెద్ద కంపెనీని ఆయన మేనేజ్ చేస్తున్నారంటే ఆయన ఏదో చెప్పిన విషయము నిజంగానే నిజం ఉంటుంది అని. సో ఆయన ఏమన్నారంటే సిల్వర్ విషయానికి వస్తే, సిల్వర్ కి మీరు గతం గురించి మర్చిపోండి. అది 4 లక్షల వరకు పెరిగిందా, 3 లక్షల నుంచి పడిపోవడం మొదలు పెట్టిందా, లేదంటే ఇంకా చాలా మంది 1,50,000కి వస్తుందని చెప్పేసి చెప్తున్నారా? ఒకటే మాట ఆయన ఏమన్నారంటే, మార్కెట్‌లో వెండికి చాలా 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 డిమాండ్ ఉంది. నెక్స్ట్ 10 ఇయర్స్ టైమ్‌లో మీకు 4,00,000 దాటుతుందా? 6,00,000 దాటుతుందా? 10,00,000కి చేరుకుంటుందా? తెలీదు. బట్ డిమాండ్ మాత్రము 100 టైమ్స్ పెరగబోతుంది. నాట్ 1 టైమ్, 10 టైమ్స్ కాదు. సిల్వర్‌కి 100 టైమ్స్ పెరగబోతుంది. అంటే ఇవన్నీ కూడా ఇండికేషన్స్ మీకు కొనమని నేను చెప్పట్లేదు. ఫ్యాక్ట్ ఏంటంటే సిల్వర్‌కి చాలా పొటెన్షియల్ ఉంది. నౌ మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ ఎందుకు పడుతుంది అంటే, భారతదేశం పరిస్థితి మీరు చూడండి. ఎందుకు అంటే, ఒక వైపు నుంచి డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇండియన్ రూపీ వీక్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ సరిగ్గా టైంకి అందట్లేదు. నిన్ననే సాయంత్రం నేను చూస్తే ఎన్నో పెట్రోల్ పంప్స్ దగ్గర ఎల్‌పీజీ కోసము కార్లు కనీసం 2 కిలోమీటర్ల వరకు క్యూలో ఉన్నాయి. మినిమమ్ 2 కిలోమీటర్స్. అంటే ఇండియాలో ఈ క్రైసిస్ ఇంకా పెరగబోతుందా? లేదంటే కంట్రోల్‌లోకి వస్తుందా? చెప్పలేం. ఐ డోంట్ నో. లైక్ లిటరల్‌గా ఇలాంటి అన్ని పరిస్థితి చూస్తే అందరూ ఫ్రస్ట్రేషన్ మైండ్‌లో ఉన్నారు. ఇది తప్పు చేశానా నేను అసలు ఎల్‌పీజీ కార్ కొనేసి, ఎల్‌ఎన్‌జీ కార్ కొని, సీఎన్‌జీ కార్ కొని అని చెప్పేసి చాలా మంది అసలు తల బాదుకుంటున్నారు. బికాజ్ 2 కిలోమీటర్స్ వరకు క్యూ అంటే వాళ్ళు ఒకవేళ కమర్షియల్ టాక్సీ అంటే వాళ్ళు బిజినెస్ ఏం చేస్తారు? లేదంటే పర్సనల్ బండి అయితే ఒకవేళ వాళ్ళ ఆఫీస్‌కి ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు సంపాదిస్తారు? నాకు అర్థం కాల. అంటే 2 కిలోమీటర్స్ లైన్ అసలు తగ్గాలి అంటే ఇండియాలో అంత ఫాస్ట్‌గా క్రూడ్ ఆయిల్ సప్లై అనేది రావాలా? మరి వస్తుంది అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మరి ఈ క్యూలు ఎందుకున్నట్టు? ఇంతకు ముందుకు మీకు ఒక 6 నెలల ముందు వరకు మీరు చూసుకుంటే ఇలాంటి క్యూలు ఎప్పుడు చూడలేదు. ఈ ఇరాన్ వార్ మొదలైన తర్వాత ఇవన్నీ టెన్షన్స్ వలన మనకు ఇలాంటి కైండ్ ఆఫ్ క్రైసిస్ కనబడుతుంది. దీని వల్ల సిల్వర్ అనేది కాస్తంత కిందకొస్తుంది. ఇంత స్టోరీ అంతా ఎందుకు చెప్పాను అంటే సిల్వర్‌తో ముడిపడి ఉందని చెప్పేసి. సో, సిల్వర్ ఈ క్రైసిస్ వల్ల ఏంటంటే కాస్త పర్చేసింగ్ పవర్ అనేది ఇండియాలో తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ కొంచెమే పెరిగిందని చెప్తున్నారు. కానీ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్లేషన్ చూడండి, ఫీజులు చూడండి, కైండ్ ఆఫ్ హెడేక్స్. ఇప్పుడు మొన్నటిదాకా ఢిల్లీలో గూడా చాలా కైండ్ ఆఫ్ ధర్నాలు జరిగాయి పరీక్షా పేపర్‌ల గురించి. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ థాట్. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవన్నీ క్రైసిస్ చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఎక్కడ పెద్దగా అవుతాయో అని చెప్పే భయం అనేది ప్రతి భారతీయుడిలో వచ్చేసింది. కాబట్టి సిల్వర్ విషయానికి వచ్చినప్పుడు సిల్వర్ మాత్రము ఇదొక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఈ కారణాలు చెప్పిన తర్వాత. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే 2,00,000 నుంచి 2,50,000 మధ్యలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. అది నిన్నటి దాకా వచ్చేసిందండి. 2,43,000 వరకు రావడం జరిగింది సిల్వర్. 2,17,000 వరకు పడిపోయిన తర్వాత 2,15,000 వరకు కూడా వచ్చిన తర్వాత దట్ వాజ్ అ ఫేక్ లో. ఇన్ఫాక్ట్ ఎలక్ట్రానిక్ సిల్వర్ లో చూసుకుంటే అక్కడ నుంచి కాస్తంత పెరగడం మొదలుపెట్టింది. కానీ ఇవాళ చూసుకుంటే మోర్ దెన్ 20,000 to 23,000 రూపీస్ సిల్వర్ కింద నుంచి పెరిగిన తర్వాత
ఇవాళ మీకు కాస్తంత అలసట వల్ల ఏంటంటే ఆ సెల్లింగ్ అనేది కనపడింది. నిన్న సాయంత్రమే ఏం జరిగిందంటే శిరీష, సాయంత్రం 5 గంటల తర్వాత సేమ్ గోల్డ్ లో కూడా ఇలా ఒక కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హై క్రియేట్ చేశాక సిల్వర్ లో కూడా హై క్రియేట్ చేసిన తర్వాత ఫాల్ అనేది మొదలైంది. సో నేను సాయంత్రం నుంచి చూస్తున్నాను మార్కెట్ లో ఫాల్ స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి. ఇవాళ మార్నింగ్ అదే జరిగిందండి. 2,40,000 స్టార్ట్ అయిన తర్వాత 2,36,000 వరకు పడిపోయింది. అంటే 4,000 రూపీస్ మార్కెట్ స్టార్ట్ అయ్యి దాదాపు గంటన్నర కూడా కాలేదు. సో కాబట్టి మార్కెట్స్ లో ఇలాంటి కరెక్షన్ ఇంకా కొనసాగుతాయా అంటే చెప్పేది ఏంటంటే ఎక్స్పర్ట్స్ 2,30,000 ఒకవేళ దిగకపోతే మళ్ళీ సిల్వర్ ఇక్కడ నుంచి కాస్తంత పెరిగి 2,50,000 వరకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. బట్ దిస్ ఇస్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, రికమెండేషన్ కానే కాదు. నా కమింగ్ బ్యాక్ టు ది స్పాట్ మార్కెట్ ధరలు చూసుకుందాము. ఇవాళ సిల్వర్ ఎలా ఉంది అసలు, ఇవాళ మార్కెట్ లో పెరగబోతుందా ఆర్ లేదంటే కింద పడబోతుందా అన్నది రెసిస్టెన్స్ సపోర్ట్ లో కూడా మనకు తెలుస్తుంది. స్పాట్ లో చూసుకుంటే సిల్వర్ నిన్న కూడా 0, ఇవాళ కూడా 0 శిరీష. ఈ మధ్య ఈ రేర్ ఫెనామినా అంటూ విషయం చాలా ఎక్కువగా కనపడుతుంది. 255 రూపాయలు నిన్నుంటే గ్రాము సిల్వర్, ఇవాళ కూడా సేమ్ అదే రేట్ లో ఉందండి. సో ఇవాళ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసుకుంటే ముఖ్యంగా కంప్లీట్ గా 2,38,731 రూపాయల వరకు ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. 2,39,847 రూపాయలు రెండో రెసిస్టెన్స్, అండ్ మూడోది చూసుకుంటే 2,42,919 రూపాయలు. ఇవి ఆల్రెడీ అన్ని చూసామండి నిన్నటి దాకా. మళ్ళీ ఇక్కడ దాకా వస్తుందా ఐ డోంట్ నో. బట్ ఎందుకైనా మంచిది, సపోర్ట్ వరకు వస్తుందా తెలియదు కాబట్టి ఒకసారి నోట్ చేసుకోండి. సో 2,34,543 సపోర్ట్ 1, 2,31,471, 2,30,355. సో సపోర్ట్ 3 వరకు ఛాన్సెస్ ఉన్నాయా అంటే 2,30,000 ఎక్స్పర్ట్స్ అందరు చెప్తున్నారు. ఇది ఒకవేళ బ్రేక్ అయితే 2,30,000 బ్రేక్ అయితే మళ్ళీ 2,10,000 వరకు పడిపోతుంది అంటారు. సో వెయిట్ చేసి చూద్దాము. కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ కోసము, ఆ న్యూస్ కోసం, అప్డేట్ కోసం. మీ అందరికి హెల్ప్ చేస్తా. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.